హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మరో పెద్ద 'కోట శ్రీనివాసరావు' గారు చనిపోవడం జరిగింది. హ్మ్. నిజంగా ఇది చాలా బాధించదగ్గ విషయమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తరం మనుషులంతా కూడా చనిపోతున్నారు. ఒక్కొక్కరుగా నేలరాలుతున్నారు. అయితే అందులో ఈయన కూడా చాలా విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన పరామర్శిస్తూ వస్తున్నారు. ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఎవరి దగ్గర కూడా ఎప్పుడు కూడా అంటే ఎంతమంది మాట్లాడిన విధానంలో కావచ్చు, ఆయన అంటే చాలా రోజుల నుంచి కూడా గమనిస్తే ఎవరిని కూడా ఏ రకంగా ఆశించే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి ఇవాళ చనిపోవడం జరిగింది. అయితే ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం 83 సంవత్సరాలంట. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలామంది ఆయనకున్నటువంటి అనుబంధం ఇవాళ 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు కోటలో జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు. 750కి పైగా 750 సినిమాలకు పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. 4 దశాబ్దాల పాటు అంటే 40 సంవత్సరాల పాటు కూడా ఆయన సినీ రంగంలో ఉన్నారు. విలక్షణ పాత్రలు పోషించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఆయన నటించారు. ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు పొందారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారికి 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డు కూడా వచ్చిందంట. గ్రేట్. నిజంగా ఇంత నటన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చనిపోవడం అంటే ఏజ్ కూడా ఎక్కువైంది ఆయనకి. సో కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఉంటే కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన గురించి. ఎందుకంటే రకరకాలుగా ఆయన ఎన్నో రకాల కార్యక్రమాల్లో ఆయన చేశారు కాబట్టి ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అది కాకుండా మిగిలిన చోట్ల నుంచి కూడా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా నేరుగా వెళ్ళి పరామర్శించారు. అది కాకుండా చాలా విషయాలు ఆయన గురించి అక్కడ చెప్పుకోవడం జరిగింది. కోట శ్రీనివాసరావు సినిమాలు రాకముందు భారతీయ స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడంట. తన నటనతో నిజానికి కొత్త భాషను చెప్పిన ఆయన రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కెరియర్ తొలినాళ్లలో సహాయ నటుడిగా విలన్గా నటించారు. టాలీవుడ్ అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి కొత్త తరం నటులతో కలిసి పనిచేశారు. ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మార్మోగింది. ఆహనా పెళ్ళంట సినిమా ఆయనలోని మరో నటుడిని వెలికితీసింది. ఇందులో ఆయన నటించిన పిసినారి పాత్ర అందరినీ ఆకట్టుకునింది. నభూతో నా భవిష్యత్, ఇక ఖైదీ నెంబర్ 786, యముడికి మొగుడు, బొబ్బిలి రాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇట్లా ఆయన గురించి రకరకాలుగా ఉన్నాయి మాట్లాడారు. కృష్ణా జిల్లా తండ్రి పేరు వచ్చి అంటే 83 సంవత్సరాలు అంటే 3 రోజుల ముందే ఆయన పుట్టినరోజు వేడుక కూడా జరుపుకున్నాడంట. వాళ్ళ తండ్రి వచ్చి డాక్టర్ అంట. మనుండా దిక్షు సినిమాలో అవకాశం, మంచి పాత్ర, పేరు వచ్చింది, చెడ్డ పేరు కూడా. ఇంకా ఏమున్నాయి ఆయన గురించి ఇంకా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రేడియో నాటకాల ద్వారా వాచకాన్ని, పదాల విరుపుని నేర్చుకున్నారు. మామగారులో బాబుమోహన్ జంటగా చేసిన కామెడీ ఆల్ టైమ్ హిట్. ఈ ఇద్దరు హాస్యనటుల జీవితంలో ఒకే ఒక రకమైన విషాదం చోటు చేసుకుంది. నిజంగా చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించి. ఆయన కొన్ని సూక్తులు కూడా చెప్పేవాడంట. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని. హాస్యానికి, కామెడీకి ఉన్న తేడా తల్లి పాలకి, డబ్బా పాలకి ఉన్నంత తేడా అని. ఆర్టిస్ట్కి టైం వచ్చినప్పుడు ఇక భోంచేయడానికి కూడా టైం ఉండదని. జీవితం అనే పదంలో అర్థం ఉంది, చివరికి మిగిలేది సున్నానే. ఇట్లా ఏదో కొన్ని రాస్తున్నారు. సో మొత్తం మీద సీనియర్ నటుడిని, అదేవిధంగానే ఇప్పటి వరకు కూడా విలన్ పాత్రలో ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా ఈ తరానికి సంబంధించిన పిల్లలు కూడా అమ్మ రౌడీనైనా అమ్మ అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడం జరిగింది. సహజంగా నేను కూడా ఇవాళ ఉదయమే చూస్తే ఒకసారిగా షాక్ గురైన. బాగున్నాడు కదా అంటే చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడే సందర్భం ఓపెన్గా చెప్పేస్తాడు. ఏదైనా సరే అంటే కడుపులో ఒకటి, బయట ఒకటి, ఏమనుకుంటారో ఏమో, ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అంటే నొచ్చుకుంటారేమో అనేటటువంటి ఆలోచన అంతా కూడా ఆయనకి ఏమి ఉండదు. ఓపెన్గా మాట్లాడతాడు ఏదన్నా కూడా సరే. చాలా అద్భుతంగా మాట్లాడతారని మనం చెప్పుకోవచ్చు. వెంకయ్య నాయుడు కూడా అంటే మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన కూడా సంతాపం వ్యక్తం చేశాడు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరణమని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోటా భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన విలక్షణ నటుడు, మానవతావాది, వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోటా బాగా కుంగిపోయారు. అవును, ఆ మధ్య వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోటా శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ కూడా వెంకయ్య నాయుడు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైనటువంటి నటనకు చిరునామాగా నిలిచినటువంటి కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తానికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది అనంటూ కూడా కేసీఆర్ కూడా మాట్లాడినారు. చిరంజీవి కూడా. కోటా శ్రీనివాసరావు మృతికి మాజీ సీఎం, భారత రాష్ట్రపతి గారు వచ్చిన లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా శ్రీనివాసరావుకి లేరిన వార్త ఎంతో కలిసివేసింది చిరంజీవి. తనిఖీల గారిని కూడా. సినీ పరిశ్రమ కోట కూలిపోయిందన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా శతాబ్దాలకు పైగా పరిచయం ఉందన్నారు తనిఖీల గారిని. ఇట్లా అందరూ మాట్లాడారు. రాజమౌళి, సాయి దుర్గా తేజ్, మంచు మనోజు, విషయాలు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ నటుడు రవితేజ, ఇట్లా చాలామంది మాట్లాడారు. ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగిలినటువంటి నేతలంతా కూడా ఆయనకి నివాళులర్పించారు. సో మొత్తం మీద ఒక విలక్షణమైనటువంటి నటుడిని సినీ రంగం, సినీ పరిశ్రమ కోల్పోయింది. అలాంటి వ్యక్తులు మరోసారి ఇంకా ఈ భూమిపైకి రారనుకో మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం, ఆయన కోటా శ్రీనివాసరావు గారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.